ఒక కుందేలుని పట్టుకొచ్చాను. మంచి భోజనం. తాతయ్య, కుందేలు తీయండి, నేను చేస్తాను. అయ్యో, ఈ అమ్మాయి మళ్ళీ ఏదో పాడు చేసినట్టుంది. హే, త్వరగా రండి, మంటలు ఆర్పండి. మియా, నిన్ను పంపించాలని నాకు అస్సలు లేదు, కానీ నీ అల్లరి పనులు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. 20 ఏళ్ల క్రితం నిన్నిక్కడికి తీసుకుని వచ్చాను. వచ్చి 20 ఏళ్లు దాటిపోయాయి. నువ్వు ఉన్న చోట ఏదో ఒక సమస్య వస్తోంది, తట్టుకోలేకపోతున్నాను. మియా, ఇది మేమంతా కలిసి నీ ఖర్చులకు ఇస్తున్నాం. తీసుకో తీసుకో, ఇదిగో తీసుకో. ఇక్కడ ఉన్న టెంపుల్లో ముని చెప్పారు, నువ్వు వెళ్లే దారిలో నీకు నీ వరుడు ఎదురవుతాడని. అతడు నీ జీవితం మార్చేస్తాడు. అతనితోనే నీ జీవితం గడుపుతావు. అతను పేదరికంలో పుట్టిన మహానుభావుడు అతడే. మీరందరూ ఇవ్వండి. నాకు ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు. నేను వెళ్తున్నాను. జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్త. ఈ నగరం చాలా పెద్దది. చాలా జనం ఉన్నారు. చాలా బాగుంది. నీకు తెలుసా తాతయ్య, నేనిక్కడ బాగానే ఉన్నాను. ఏమున్నాడు? మాస్టర్ ఆగండి. అభినందనలు, మీరు మా 100వ కస్టమర్. మీకు ఫ్రీగా బహుమతులు లభిస్తాయి. ఒకసారి చూడండి. మిస్టర్ రిచర్డ్, జాగ్రత్తగా ఉండండి. వావ్, పైనుండి డబ్బులు పడుతున్నాయి. ఏ అమ్మాయి, పైప్ మీద నిలబడ్డావు, కొంచెం పక్కకు జర నిలబడు. నీకేం కాలేదుగా, నువ్వు బాగానే ఉన్నావుగా. ఇది తీసుకో, నీ ముఖాన్ని తుడుచుకో. నాకేం కాలేదు. ఇంతకీ ఆయన ఎవరు? ఎవరో నీకు తెలీదా? అతడే ఈ నగరానికి పెద్దైన ఫెరీ గ్రూప్ వారసుడు, రిచర్డ్ ఫెరీ. అతడు చాలా అదృష్టవంతుడు. ఎంత అదృష్టవంతుడు అంటే చాలా పెద్ద కోటీశ్వరుడు. కానీ అతను 25 ఏళ్లకు మించి బతకడు. అయ్యయ్యో, ఇంత డబ్బుండి కూడా బ్రతకలేకపోతే